తెలంగాణ. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గుద్దుడు కారు గుర్తు మీద ఓటు గుద్దాలి, రేవంత్ రెడ్డి ఈపీ మీద గుద్దాలి. ఓకేనా? రేవంత్ రెడ్డి ఈపీ మీద గుద్దాలి, ఓటు కారు మీద పైకెత్తాలి. రేవంత్ రెడ్డి ఈపీ మీద గుద్దాలి, ఓటు ఓటు గట్టిగా చెప్పురన్న జరా. మొన్న ఇబ్రాహీంపట్నం మున్సిపల్ ఎన్నికలలో ఎట్లా గుద్దిరో ఓటు, ఎన్నిక ఏదైనా ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన, రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇళ్లను కూల్చే పాలన. అమీన్పూర్ సైడ్ ఇప్పటికే ఇళ్లను కూలుస్తున్నారు. అరే అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి. అవునా కదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇచ్చినా? గట్టిగా చెప్పాలా? ఇచ్చినా? నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, మార్పు మార్పు అనుకుంటా వాడు మడల ముంచ వచ్చినోడు, వాడు ఢిల్లీకి పోవుడు తప్ప, ఢిల్లీకి పోవుడు తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణకి ఏమన్నా చేసిండా? ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప తెలంగాణకి ఏమన్నా చేసిందా? చేసింది మొత్తం తెలంగాణ జాతిపిత బాబు కేసీఆర్. వాడు ఢిల్లీకి పోవుడు తప్ప మన తల్లికి చేసింది లేదు. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన. ఇళ్లను కూల్చే పాలన పైన జంగు సైరన్ ఊదుతూ రామన్న మన ముందుకు వచ్చిండు. గట్టిగా చప్పలతోటి స్వాగతం తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్.